ఈ జూన్ 23 వస్తే మరి గత 2 సంవత్సరాలుగా కూడా జైత్యాల్లో అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ముఖ్యంగా జైత్యాల నియోజకవర్గంలో మరి ఆనాడు కాంగ్రెస్ జెండా పట్టుకొని దాదాపు రాష్ట్రంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా మరి అసెంబ్లీలో గలమెత్తినటువంటి నాయకుడు, కాంగ్రెస్ పార్టీకి జీవం పోసి మళ్ళీ పునర్జీవం పోసినటువంటి నాయకులు మరి పెద్దలు మాజీ మంత్రివర్యులు, ఈ ప్రాంతం జైత్యాల ప్రాంతంపై కూడా అణువు కూడా అనుభవం ఉన్నటువంటి నాయకులు మరి చాలా ఆవేదనకు మరి వారికి ఉన్నటువంటి ఆనాడు కాంగ్రెస్ పార్టీ గౌరవాన్ని కాపాడిన నాయకుడు, ఆ నాయకునికి గౌరవం దక్కకపోవడం ఒక పక్క అయితే, మరి నిరంతరం కూడా ప్రజల మధ్యలో ప్రజల సమస్యల కోసం పోరాడేటువంటి అంకిత భావం కలిగినటువంటి జీవన్ రెడ్డి గారు మరి ఆ మర్యాద దక్కకపోవడం, తనతోటి ఉన్నటువంటి కార్యకర్తలకు కూడా సమన్యాయం జరగకపోవడం పట్ల చాలా ఆవేదనకు గురి చెంది, అదేవిధంగా ఒక పక్క 6 గ్యారంటీలు 420 హామీలను మోసపూరిత హామీలు ప్రజలకు చెందట్లేదు, విఫలమైందని చెప్పేసి ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్ర మరి సాధకుడు కేసీఆర్ గారి నాయకత్వంలోనే మళ్ళీ మనం కలిస్తేనే ముందుకు ఈ యొక్క అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, జైత్యాల అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి భావించి మరి మేమందరం కూడా కేటీఆర్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో, మా జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారి నాయకత్వంలో, ఈశ్వరన్న గారు నాయకత్వంలో, అదేవిధంగా మా రమణన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారు, మా కొరుట్ల సంజయ్ అన్న గారు, ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులందరినీ కూడా ఒక్కసారి కేసీఆర్ గారు అడిగితే కొండంత బలం మనకు జీవన్ రెడ్డి గారు మన పార్టీకి వస్తే వారితో పాటు కలిసి పనిచేయడానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నాం. తిరిగి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి మనకు అదనపు బలం తోడవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. వారు రావడం ఎంతో సంతోషంగా మరి భావిస్తూ మరి కేసీఆర్ గారు నిన్న వారు కలవడం జరిగింది. మేమందరం కూడా వారిని ఇంటికి వచ్చి విద్యాసాగరరావు గారి నాయకత్వంలో మరి తీసుకెళ్ళి కలవడం, మరి వారు చెప్పినటువంటి ఈరోజు మరి యొక్క స్థల పరిశీలన, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయి నాయకులు పెద్దలందరి సమక్షంలో స్థల పరిశీలన జరిగి ఏప్రిల్ 20 సాయంత్రం 5 గంటలకు మరి మా విద్యాసాగరరావు గారి నాయకత్వంలో ఆనాడు ఈ చేరిక కార్యక్రమం ఉంటుంది. ఏదైనా కూడా మంచి శుభ పరిణామం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి వారికి, వారి యొక్క అనుచర గణానికి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీలోకి వస్తున్నందుకు ఈ యొక్క ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన అందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. అతి తక్కువ కాలంలో మరి విస్మరణకు గురైనటువంటి పార్టీ, దానికోసం జీవన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉంటూ వారితో పాటు ఒక బిడ్డగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో పాటు కలిసి పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. జై తెలంగాణ.